మందకృష్ణ మాదిగ సుదీర్ఘ తన జీవితం తన యవ్వనమంతా ఉద్యమానికే దారబోశాడు. మాదిగల వర్గీకరణ అన్నటువంటిది ఎస్సీ సామాజిక వర్గంలో సరే దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ సామాజిక వర్గం నుంచి. కానీ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు రిజర్వేషన్స్ అనేది ఎస్సీల్లో మాదిగలకి అన్యాయం జరుగుతోంది, మాలలే లబ్ధి పొందుతున్నారంటూ తను చేసినటువంటి ఉద్యమాలు గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతు, ఆ తర్వాత అది అసెంబ్లీలో తీర్మానం చేసి వదిలేస్తే పార్లమెంట్లో పట్టుండి కూడా చేయలేకపోయింది. బట్ నరేంద్ర మోడీని కలుసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాక ఆ మోడీ వచ్చి ఓకే చేశాక జరుగుతున్నటువంటిదే ఒక పక్కన కేంద్ర కమిటీ వేయటం. ఇవాళ చూడండి ఏ పేపర్ అన్న హైలైట్ చేసుద్దేమో అని చూసా, పొరపాటును కూడా చేయలేదు. అంటే అది మోడీకి పేరు వస్తుంది, మందకృష్ణ మాదిగకి పేరు వస్తుంది కాబట్టి హైలైట్ చేయలేదు ఎవరు. మరి తెలంగాణలో చేశారేమో తెలియదు, బట్ మాదిగలకి సంబంధించి 2 రాష్ట్రాలకి వార్తే కదా, బట్ టచ్ చేయలేదు. ఇకపోతే అసలైనటువంటి పాయింట్, దీంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 7 జడ్జిల ధర్మాసనం కూడా ఎస్సీల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు వేసింది. టోటల్గా ఈ సమస్య పరిష్కరించాలనుకున్నటువంటి మందకృష్ణ కోరిక నెరవేరేటటువంటి పరిస్థితి త్వరలోనే కనబడుతోంది.